Welcome to Sri Media Health Channel. I am Dr. K. Saket, Interventional Cardiologist at TX Hospitals, Banjara Hills. హార్ట్లో ఉన్న 3 మేజర్ రక్తనాళాల్లో ఏ రక్తనాళంలో అయినా రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లయితే దాన్ని హార్ట్ అటాక్ అంటాం. హార్ట్ మసిల్కి బ్లడ్ సప్లై అందక హార్ట్ పంపింగ్ తగ్గి వాటి వలన వచ్చే లక్షణాలని మనం హార్ట్ అటాక్ అంటాం. సో ఇప్పుడు గుండె వ్యాధుల్లో చాలా రకాలు ఉంటాయండి. మనం మొదటిది మాట్లాడుకున్నట్లయితే హార్ట్ అటాక్లో ఛాతీ నొప్పి వస్తుంది, చెమటలు పడతాయి, పొట్ట భాగంలో నొప్పి ఉంటుంది, ఎడమ చేతు కానీ కుడి చేతుకు కానీ నొప్పి రేడియేట్ అవ్వచ్చు. అండ్ కొందరికి ఎస్పెషలీ ఫీమేల్స్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ లక్షణాలు ఇలా కాకుండా ఎటిపికల్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఈ ఛాతీ నొప్పి లేకుండా పొట్ట భాగంలో నొప్పి, కొంచెం గ్యాస్ నొప్పి లాగా అంటారు, పొట్ట భాగంలో నొప్పి, సింపుల్ వామిటింగ్, కొంచెం చాలా చెమటలు రావడం, ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఎస్పెషల్లీ డయాబెటిక్స్లో ఫీమేల్స్లో 60 years పైబడ్డ ఫీమేల్స్లో ఇలా ఛాతీ నొప్పి లేకుండా ఇలాంటి చిన్న లక్షణాలు కూడా ఉండొచ్చు హార్ట్ అటాక్లో. ఇంకా వేరే రకమైన గుండె వ్యాధులు ఉంటాయి. హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ఈ హార్ట్ ఫెయిల్యూర్లో హార్ట్ పంపింగ్ తగ్గినప్పుడు ఊపిరితిత్తుల్లో ప్రెషర్ పెరుగుతుంది. ఈ ప్రెషర్ పెరిగినప్పుడు కాస్త దూరం నడవగానే ఆయాసం వస్తుంది. అండ్ ఒక 100 meters 200 meters నడవగానే ఆయాసం వస్తుంది, పడుకోగానే ఆయాసం వస్తుంది. సో దాన్ని మా భాషలో ఆర్థోప్నీ అంటాం. పడుకోగానే దగ్గు వస్తుంది, ఎప్పుడు పడుకుంటే అప్పుడు దగ్గు వస్తుంది, కాఫ్ ఆన్ లయింగ్ డౌన్. సో ఇవన్నీ సిమ్టమ్స్. సో కాళ్ళ వాపులు ఉంటాయి, కాస్త దూరం నడవగానే ఆయాసపడిపోతుంటారు, కాస్త దూరం నడవగానే వీక్నెస్ అంటారు. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్. ఇంకా గుండె వ్యాధుల్లో ఇంకొక రకమైన వ్యాధి అరిథ్మియాస్ అంటాం. ఈ అరిథ్మియాస్లో హార్ట్ బీట్ ఎక్కువ కానీ తక్కువ కానీ అవచ్చు. హార్ట్ బీట్ ఎక్కువ అయినప్పుడు గుండె దడ అంటాం, పాల్పిటేషన్స్ అంటాం. ఈ సిమ్టమ్స్తో కూడా మనకి చాలామంది ఓపీకి పేషెంట్స్ వస్తుంటారు. సో మా హార్ట్ బీట్ మాకే వినబడుతోంది డాక్టర్ గారు అని అడుగుతారు. స్కిప్డ్ బీట్స్ అంటారు. హార్ట్ బీట్ మధ్య మధ్యలో వాళ్ళ హార్ట్ బీట్ వాళ్ళకి వినపడ్డం. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఫర్ హార్ట్ డిజీజ్. అరిథ్మియా అన్న వ్యాధి యొక్క సిమ్టమ్ ఈజ్ పాల్పిటేషన్స్. కొన్నిసార్లు కళ్ళు తిరిగి పడిపోతారు, స్పృహ తప్పి పడిపోతారు. సడన్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్ ఆఫ్ ఎరిథ్మియాస్. సో గుండె దడతో పాటు కళ్ళు తిరిగి పడిపోవడం ఎప్పుడన్నా ఉన్నట్లయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వార్నింగ్ సైన్ ఫర్ ఎ సీరియస్ ఎరిథ్మియా. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ని కానీ ఫిజిషియన్ కానీ వెంటనే సంప్రదించండి, దానికి తగ్గ సలహాలు తీసుకోండి. సో ఇప్పుడు ఓపీలో చాలా పేషెంట్స్ చూస్తాము, ఛాతీ మధ్య భాగంలో నొప్పి వస్తుంది, సరే అది మరి గ్యాస్ అనుకున్నాం, మేము యాంటాసిడ్స్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వేసుకున్నామని చాలా చెప్తారు. సో ఈ డిఫరెన్షియేషన్ ఈజ్ నాట్ వెరీ ఈజీ ఫర్ అ కామన్ పర్సన్. సో గుండె నొప్పి అనేది యూజువల్లీ మధ్య భాగంలో వస్తుంది, గొంతుకి రేడియేట్ అవుతుంది, ఎడమ వైపు కానీ కుడివైపు కానీ రేడియేట్ అవుతుంది. గుండె నొప్పి ఎస్పెషల్లీ సడన్ హార్ట్ అటాక్స్ అనేవి సడన్ స్వెట్టింగ్తో ఉంటాయి, ఆయాసం రావచ్చు. సో ఇవన్నీ హార్ట్ అటాక్ లక్షణాలు. అదే గ్యాస్ అయితే కొంచెం కింద పొట్ట భాగంలో సిమ్టమ్స్ ఉంటాయి, పొట్ట భాగంలో నొప్పి ఉంటుంది, నాసియా అంటారు, వామిటింగ్ వచ్చినప్పుడు ఈ వాంతికి వచ్చే సిమ్టమ్ని నాసియా అంటాం. సో ఇలా ఉంటుంది. అండ్ తేన్పులు వస్తాయి, అండ్ తినగానే మంటగా ఉంటుంది. సో ఇవన్నీ గ్యాస్ యొక్క లక్షణాలు. బట్ ఇది క్లియర్గా డిఫరెన్షియేట్ చేయలేము. సో యూజువల్లీ సింపుల్ థింగ్ ఏంటంటే మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా ఫస్ట్ చూసుకోండి. బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, లాంగ్ స్టాండింగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఇఫ్ యూఆర్ ఎ స్మోకర్. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఏ సిమ్టమ్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఛాతీ నొప్పి అయినా కానివ్వండి, పొట్ట భాగంలో నొప్పి అయినా కానివ్వండి. మనము హార్ట్ అటాక్ నొప్పిని గ్యాస్ అనుకొని ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే దట్ ఈస్ లైఫ్ రిస్క్. అలా కాకుండా ఒకసారి చిన్న ఎవాల్యుయేషన్ చేసుకోండి, ఇది హార్ట్ ప్రాబ్లమా అని డౌట్ వచ్చినప్పుడు మనం ఇట్స్ ఆల్వేస్ బెటర్ చిన్న ఈసీజీ తీసుకోండి, లేదంటే మీ ఇంటి దగ్గర ఉన్న ఫిజిషియన్ని కానీ కార్డియాలజిస్ట్ని కానీ సంప్రదించినట్లయితే దే విల్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్ బోత్ ఆఫ్ దిస్. సో అలా కాకుండా మీరు హార్ట్ అటాక్ని గ్యాస్ అనుకుంటూ ట్రీట్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ రిస్కీ.